హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము సింపుల్గా బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఆరోగ్యానికి చాలా మంచిది కదా బీట్రూట్ అన్నది. ఇప్పుడు మనము ఏమేమి కావాలన్నది చూద్దాము. ఇక్కడ నేను 4 బీట్రూట్ తీసుకున్నాను. ఈ 4 బీట్రూట్ మంచిగా కడిగేసి తొక్క తీసుకుందాము. తొక్క తీసుకునేసాను బీట్రూట్కి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇది కట్టర్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ కట్టర్ చాలా యూజ్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా అర్జెంటుగా పని అవ్వాలంటే దీంట్లో కట్ చేసుకుంటే వెజిటేబుల్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అత్తయ్య ఇచ్చారు, నేను కూడా కొన్నది కాదు. చూడండి, అర్జెంటుగా పని అవ్వాలంటే దీంట్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు బీట్రూట్ కూడా కట్ చేయడానికి హార్డ్గా ఉంటుంది, తొందరగా కూడా అవ్వదు. చిన్న చిన్న ఎంత మంచిగా చిన్న చిన్నగా అయ్యాయో చూడండి. కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను కదా, మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి వేసుకొని కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకునేసాను. చూడండి ఎంత మంచిగా అయిందో చిన్న చిన్నదిగా. ఎవరికైనా అర్జెంటుగా అవ్వాలంటే ఈ వెజిటేబుల్ కట్టర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. బీట్రూటే కాదు, మనకి తొందరగా ఏదైనా క్యాబేజు, ఆనియన్స్, క్యారెట్ అవంతా కూడా మంచిగా కట్ అవుతాయి. చూడండి, ఇలా బ్లేడ్స్ ఉన్నాయి, తిప్పుతూ ఉంటే అది అలా కట్ అవుతుంది అన్నమాట. యూజ్ అవుతుందని వీడియో తీశాను ఫ్రెండ్స్. ఎవరికైనా అంటే అర్జెంట్ పొద్దున్నే అందరికీ తొందర ఉంటుంది కదా, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి, పిల్లల స్కూల్కి అంతా. చూడండి ఎంత మంచిగా ఈక్వల్గా చిన్న చిన్నగా వచ్చాయి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆవాలు చిటపట అవ్వాలి. ఎప్పుడు కానీ మనం కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా హింగు వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవంతా వేసి మంచిగా వేగి కలర్ అన్నది వచ్చినప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది మన సబ్జీ కానీ ఏదైనా కూడా కానీ. లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, బీట్రూట్ మొత్తం వేసుకొని, చాలా అంటే చాలా సింపుల్ బీట్రూట్ కర్రీ. ఆరోగ్యానికి చాలా మంచిది కదా, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, హెయిర్స్కి కానీ, అండ్ ఫేస్ గ్లో అవ్వడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సింపుల్గా ఇలా బీట్రూట్ తెచ్చి కర్రీ చేసుకొని వండుకోవచ్చు. చూడండి, కొంతసేపు మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. వాటర్ అన్నది ఒక డ్రాప్ కూడా వేయలేదు. ఉప్పేసిన తర్వాత అదే వాటర్ వస్తుంది కదా, దాంతోనే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.